హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ వికీ. వెల్కమ్ టు మై ఛానల్, మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మనమైతే బ్రాహ్మణతర్లలో ఉన్నాం ప్రెసెంట్. ఇక్కడ హరిపురం దగ్గర మా అన్ని వాళ్ళ పాప, అంటే పిన్ని కొడుకు అనమాట, అన్ని వాళ్ళ పాపకి మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వచ్చాం. అక్కడ భోజనాలు అయ్యాక అక్కడ నుండి బ్రాహ్మణతర్ల మన పలాస దగ్గర ఉంది కదా, అక్కడికైతే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ గరిడికండి మన ఇక్కడ పలాస, అక్కడ నుండి అక్కుపల్లి వెళ్ళే దారిలో మెట్టూరు అనేసి ఉంటుంది. ఆ మెట్టూరు అయితే వెళ్తున్నాం. అక్కడ రిలేటివ్స్ ఉన్నారు, ప్లస్ అక్కడ టెంపుల్ కూడా ఉంది, చాలా పెద్ద టెంపుల్ అన్నట్టు. అక్కడికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ చూపిస్తాను. అక్కడ నుండి అలాగా బీచ్ కూడా ఉంది పక్కనే, అంటే లాస్ట్ ఊర్ అనమాట బీచ్ దగ్గర. అది కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? చూస్తున్నాను ఫ్రెండ్స్. మెట్టూరు వెళ్ళడము ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే ఎప్పుడు కూడా మీరు పేపర్లు లేకపోతే మన నేషనల్ తెలుగు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా, అట్లో అయితే మెట్టూరు పేరైతే ఆలే కొంచుంటారు, ఓకేనా? మెట్టూరు, డెప్పూరు, ఎర్రముఖం, వజ్రపు కొత్తూరు, అక్కుపల్లి, కిడిసింగి, మెయిన్ కిడిసింగి, ఓకేనా ఫ్రెండ్స్? మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆ మెట్టూరు, మనం అక్కుపల్లి, దాని తర్వాత డెప్పూరు, దాని తర్వాత మెట్టూరు అనమాట, దాని తర్వాత బీచ్. అలాగే డెప్పూరు బీచ్లో కూడా కొన్నిసార్లు ఎలుగుబంట్లు దాడులు అయితే జరుగుతుంటాయి. చాలా డేంజర్ ప్లేస్ అనమాట. అంటే ఎండాకాలం మొత్తం జీడి తోటలే, మీకు చూపిస్తాను. మొత్తం కూడా జీడి తోటలే. అక్కడ సన్నమటి రోడ్డు, అక్కడ నుండి అయితే మనం అలాగా వెళ్ళాలన్నమాట. అలాగే మనం పలాస నుండి అలాగా అక్కుపల్లి వెళ్ళే రూట్లో ఇక్కడ గేట్ అయితే పడుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఏదో ఒక ట్రైన్ అయితే వెళ్తుంది, అక్కడైతే మనం ఆగాం. అక్కడ నుండి ముందుకు ఇక్కడ వెళ్తాం. అంటే మనకి పలాస నుండి సుమారు ఒక 12 కిలోమీటర్లతో ఉండొచ్చు మెట్టూరు. అలాగే లాస్ట్ ఇయర్ అనే కిడిసింగిలో 8 మంది పైన పిల్లలు ఎలుగుబంటి అయితే దాడి చేసింది, ఓకేనా? అక్కుపల్లి వరకు ఈ రోడ్ అయితే బాగుంటుంది. అక్కుపల్లి నుండి స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి శివసాగర్ బీచ్ అయితే వస్తుంది, ఓకేనా? మీరు మ్యాప్లో చూసుకోవచ్చు. శివసాగర్ బీచ్ చాలా బాగుంటుంది, రిసార్ట్స్ ఉంటాయి, అక్కడ ఉండొచ్చు. అలాగే మనకి అక్కుపల్లిలోనే అక్కడ ఒక ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చ్ లోపటి నుండి చూసుకుంటే ఒక 6 కిలోమీటర్లు, ఓకేనా? అలాగా వెళ్ళిపోతే మనకి ముందుగా అయితే డెప్పూరు కానీ ముందు ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు పేరు అయితే నేను మర్చిపోయాను. డెప్పూరు, దాని తర్వాత మెట్టూరు అనమాట. డెప్పూరులో కూడా ఆ బీచ్ ఉంది కదా, బీచ్కి వెళ్ళడానికి కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. ఎందుకంటే ఒకసారి ఆ బీచ్లో కొంతమంది ఏదో పని చేస్తుంటే సడన్గా 2 ఎలుగుబంట్లు వచ్చి దాడి చేశారన్నమాట. అలాగే మనకి వేటకెళ్ళి పడవలో ఒక 2-3 అంటే మత్స్యకారులు వస్తుంటే వాళ్ళ మీద కూడా దాడి చేసింది. అలాగే ఆ పక్కనే బాతుపురం ఉంది. బాతుపురం కూడా చాలా అంటే డేంజర్ ప్లేస్ అనేసి అనుకోవచ్చు. కానీ అక్కడ జనాలు ఎలా అక్కడ ఉంటున్నారో, అంటే వాళ్ళకైతే అలవాటు అయిపోయింది. కానీ మనము అక్కడికి వెళ్ళి ఉండలేము అసలు, ఎందుకంటే చాలా లూప్ లైన్, ఓకేనా? ఈ రూటు కొంచెం బాగుంది. అక్కుపల్లి వరకు కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్. అక్కుపల్లి తర్వాత మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే ఎదురు నుండి ఏదైనా ఆటో ఏమైనా వచ్చాయనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే చాలా సైడ్కి వెళ్ళిపోవాలి. ఇది మనకి అక్కుపల్లి జంక్షన్ అనమాట. స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి శివసాగర్ బీచ్ ఇక్కడ వస్తున్నారు కదా లెఫ్ట్లో, అదే అటువైపే మనం వెళ్ళాలి, ఓకేనా ఫ్రెండ్స్? కానీ నేను దారి తప్పి ముందుకైతే వెళ్ళిపోయాను. మనకు దారి తెలియదు కదా, ముందుకు వెళ్ళిపోగానే ఒక ఆయనకి అడగగానే మళ్ళీ రివర్స్ అయితే వచ్చాను. రివర్స్ వచ్చి మళ్ళీ అటువైపుకి అయితే వెళ్ళాను అనమాట, ఓకేనా? ఇప్పుడైతే మనం మళ్ళీ రివర్స్ వస్తున్నాం, ఓకేనా ఫ్రెండ్స్? రివర్స్ వచ్చి మళ్ళీ అటువైపుకి అయితే వెళ్తాం. ఇప్పుడు మీకు వచ్చేటప్పుడు ఆ రూట్ మొత్తం చూపిస్తాను. వెళ్ళేటప్పుడు అయితే మనం డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడ మహావిష్ణు కోల్ అనమాట, అక్కడైతే మనం కవర్ పెట్టుకున్నాం. చూసారు కదా, ఈ ఇటువైపు నుండి మనం వచ్చామన్నమాట. డెప్పూరు దేటించి మెట్టూరు. ఇక్కడ ఆలయం, అది పేరైతే రాశారు, మహావిష్ణు ఆలయం అనమాట, ఓకేనా? లోపల కూడా మీకు చూపిస్తాను. చాలా పురాతనమైన ఆలయం, విష్ణు ఆలయం ఉంది. అలాగే అక్కడ బీచ్ దగ్గర అమ్మవారి ఆలయం కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనోలే అర్చకులు అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇప్పుడు చుట్టూరు మీకు చూపిస్తాను, చూడండి. దాని తర్వాత మీకు చెప్తాను అనమాట, అంటే విగ్రహాలు కూడా ఎంత అందంగా ఉన్నాయి లోపల. అలాగే చూసుకుంటే చాలా పురాతనమైనది, గుడి చూస్తేనే తెలుస్తుంది ఎంత పురాతనమైనదో, ఓకేనా ఫ్రెండ్స్? చుట్టూరు మీకు అటువైపు మీకు వినాయకుడు విగ్రహము, శివుడు విగ్రహము, ప్లస్ మన వేణుగోపాల స్వామి, అదే మహావిష్ణు అవతారం ఆ విగ్రహం, ఇక్కడ నరసింహస్వామి విగ్రహము, అవన్నీ కూడా బాగా చెక్కారనమాట. అంటే శివలింగం కూడా ఉంది, అలాగే నంది కూడా ఉన్నారు, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే అంత కూడా మీకు చూపిస్తాను, చూస్తుండండి. అలాగే బ్యాక్ సైడ్ నుండి ఇటువైపుకి వచ్చాక
ఇక్కడ చూసుకుంటే మనకి శివాలయం అయితే ఉంది. ఓకేనా. మహావిష్ణు కోవులి అంటే గుడి ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడైతే శివలింగం అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, లేకపోతే అది కంప్లీట్ అవ్వదన్నమాట. ఓకేనా. శివలింగం చూశారు కదా. అలాగే నంది మహారాజ్ అయితే బయట ఉన్నారు. ఇప్పుడు కూడా మన నందీశ్వరుడు ఎప్పుడు కూడా ఉంటారనమాట శివుడితో. అలాగే ఇక్కడ తలుపులు చూసుకుంటే చాలా చిన్నగా చాలా సన్నంగా ఉన్నాయి, పొట్టిగా సన్నంగా ఉన్నాయన్నమాట. ఓకేనా. ఎప్పటి నుండి కోవులి అంటే ఈ పూజలు అందుకుంటున్నారు మనకి అయితే అడిగాము, కానీ వాళ్ళు కూడా ఏమన్నారంటే మనకైతే ఇప్పుడు ఇంకా ఐడియా లేదు, చాలా పురాతనమైన గుడి అనేసి అన్నారనమాట. మహావిష్ణు గుడి అనమాట అది. అలాగే పక్కనే మనకి ఒక 100 మీటర్స్ వెళ్ళామంటే మనకి అక్కడ బీచ్ అయితే వచ్చేస్తుంది, మెట్టూరు బీచ్, అలాగే డెప్పూర్ బీచ్, అలాగే మనకి శివసాగర్ బీచ్. ఓకేనా. ఇక్కడ నుండి 1 కిలోమీటర్లో బాతుపురం ఉంది, అలాగే ఇంకొక 3 కిలోమీటర్లో మనకి కిడిసింగి ఉంది. అలాగే డెప్పూర్ నుండి రైట్ తీసుకుంటే మెట్టూరు, డెప్పూర్ నుండి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఎర్రముఖం అయితే వెళ్ళిపోవచ్చు. ఎర్రముఖం అలాగా మన ఇది సోంపేట సైడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. అంటే వజ్రపు కొత్తూరు, ఎర్రముఖము, ఈ రట్టి ఇవన్నీ కూడా ఎలుగుబంటుల దాడులు ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట ఎండాకాలం. అలాగే వర్షాకాలం వస్తే మీకు జీడిపళ్ళు ఉంటాయి కదా, జీడిపళ్ళు కోసం ఎండాకాలంలో వస్తాయి అన్నమాట. ఇంకా జీడిపళ్ళు వర్షాకాలంలో ఉండవు కదా, అప్పుడు దుంపలు ఉంటాయి కదా భూమి లోపల, ఏదైనా అంటే ఎలుగుబంట్లకి అయితే తెలుస్తుంది అది. వర్షం పడేటప్పుడు మట్టి మెత్తపడడం వల్ల అవైతే పైనుండి కొండపై నుండి కిందకి దిగి ఆ తవ్వి ఆ దుంప అయితే తినేసి వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగే మనకి నార్మల్గా ఫ్రెండ్స్ ఒక మాట చెప్తాను, ఇప్పుడు పులి 2 నిమిషాలు ఆలోచిస్తుంది దాడి చేయడానికి, కానీ ఎలుగుబంటి ఒక్క సెకండ్ కూడా ఆలోచించదు, వచ్చి మెయిన్ తలపైనే అటాక్ చేస్తుంది అనమాట. కళ్ళు, మన బొగ్గలు, ముక్కు, చెవులు, తల ఇప్పి ఆ బ్రెయిన్ అయితే మొత్తం తినేస్తుంది అనమాట. అంత డేంజరస్ అది. అలాగే పిల్లల తల్లి అయితే ఇంకా డేంజర్ అనమాట. పిల్లల తల్లి ఉంటే అసలు క్షమించే ప్రసక్తే లేదనమాట. 100 మంది ఉన్నా వచ్చి దాడి చేస్తుంది, అసలు భయపడదు, అసలు వెనకాడదు అనమాట. ఓకేనా. అందుకే ఎప్పుడైనా చాలా ప్రికాషన్స్ తీసుకొని చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అక్కడ ఉన్న వాళ్ళకి అయితే ఏ ప్రాబ్లము లేదు. మేము అడిగాం అంటే ఏమైనా ఎలుగుబంట్లు వస్తుంటాయంటే వస్తుంటాయి, వాళ్ళ పని వాళ్ళది మన పని మంది అనేసి అన్నారు. అలాగే మహావిష్ణు ఎదురుగా గరుడ అల్వారు, గరుడ స్వామిది అయితే ఇక్కడ ఉంది విగ్రహము. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు అలాగే నేను, మా అమ్మగారు, మా ఆవిడి, మా పిన్ని, అలాగే ఈ పిన్ని అనమాట, మన కుసుంపురంలో ఉంటారు పిన్ని, చిన్న పిన్ని, అలాగే మా బాప్ప, అమ్మమ్మ, మేము 5 కలిసి అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే మహావిష్ణు అవతారం శ్రీ వేణుగోపాల స్వామి అక్కడ విగ్రహాలు అయితే మీరు దర్శించుకోవచ్చు దేవుడికి. అలాగే ఇక్కడ నామాలు అనమాట. అంటే ఈ టెంపుల్ చూస్తే చాలా దీనిగా చాలా పురాతనమైన అనిపిస్తుంది. ఓకేనా. చూసారు కదా, మొత్తం చాలా బాగా ఇక్కడ డెకరేషన్ అన్నీ అయితే బాగా చేశారు. అలాగే సంబరాలప్పుడు పెయింటింగ్స్ అవి అవుతాయి అన్నమాట. కానీ ఈ గాలి బీచ్ దగ్గర కదా, దానివల్ల అక్కడ మ్యాక్సిమం మనకి పెయింట్స్ అవన్నీ అయితే ఉండవు అనమాట. ఒక సంవత్సరమున్నర 2 సంవత్సరాల్లో అవుట్. అలాగే అక్కడ చూసుకుంటే మనకి అర్చకులు ఎవరో ఉంటారో వాళ్ళకి అంటే ప్రసాదం చేయడానికి అక్కడ అంటే సౌండ్ సిస్టమ్ అది ప్లే చేయడానికి, అలాగే గ్యాస్ స్టవ్ అన్నీ కూడా ఫెసిలిటీస్ ఇచ్చారనమాట ఆ లోపలే, గుడి లోపలే. కానీ వాష్రూమ్స్ అయితే లేవు, వాష్రూమ్స్కి అయితే బయటికి వెళ్ళాలన్నమాట. వాళ్ళ ఇల్లు కూడా పక్కనే ఉంది, చాలా బాగా అయితే ఇల్లు కట్టించారనమాట ఆవిడ. అలాగే ఇంకొకసారి శ్రీ మహావిష్ణు విగ్రహాలకైతే మీరు దర్శించుకోండి. చాలా పురాతనమైన విగ్రహాలు అనమాట, ఎప్పటి నుండో పూజలు అందుకుంటున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. అక్కడ నుండి మనం ఇది కంప్లీట్ అయ్యాక అక్కడ నుండి అయితే మనం వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. అక్కడ అమ్మవారి గుడి అయితే ఉంది. అమ్మవారి గుడి చాలా 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 బాగుందన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను ముందు వ్లాగ్లో. ఓకేనా. చిన్న వీడియోని ఒక 3 to 4 minutes వీడియో అయితే ఉంటుంది. అదైతే ఇప్పుడు దీనికి కూడా నేను అటాచ్ చేయొచ్చు, కానీ లెంతీ అయిపోతుంది, చాలా పొడుగు వీడియో అయిపోద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీకు నెక్స్ట్ వ్లాగ్లో ఆ అమ్మవారి గుడి అయితే మీకు చూపిస్తాను. చాలా ప్రశాంతంగా ఉన్న లోపల. మధ్యాహ్నం అయితే 12 అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే వెళ్ళేదారిలో ఇప్పుడు అక్కుపల్లి నుండి మనం లెఫ్ట్ తీసుకున్నాం కదా, ఆ లెఫ్ట్లో ఇదంతా మొత్తం ఉంటుంది అనమాట. చిన్న చిన్న ఊర్లు కూడా ఉంటాయి మధ్యన ఫ్రెండ్స్. అలాగే ఈ మెట్టూరు చాలా అంటే చుట్టూరు తోటలు, ఒక సైడ్ ఏమో అంటే మనకి సముద్రం అనమాట. రోడ్ చూస్తారు కదా, సింగిల్ రోడ్. అలాగలా మనం ముందుకు వెళ్తే అలాగలా రోడ్ అయితే చిన్నదైపోతుంది ఫ్రెండ్స్. ఈ 2 పక్కలు కూడా మనకి 2 సైడ్లు మొత్తం జీడి తోటలండి ఫ్రెండ్స్. జీడి తోటలు, కొబ్బరి తోటలు, అలాగే లోపల మొలం చెట్లు కూడా ఉంటాయి. ఓకేనా.
ఇంకా రేంకాయలు అంటారు కదా, ఆ చెట్లు కూడా ఉంటాయి చాలా వరకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రెసెంట్ మెయిన్ మనం కిందకి వెళ్ళిపోవాలా ఊర్లోకి అంటే ఆ రోడ్కి. ఓకేనా, చూస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మెట్టూరు నుండి అయితే బయలుదేరి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ ఊరు ఇప్పుడు చూస్తున్నాం కదా, అదంతా కూడా మెట్టూరు అని అనమాట. ఓకేనా, మెట్టూరు దేటక డెప్పూరు. అక్కడ నుండి మీకు రూట్ మొత్తం కూడా చూపిస్తాను. ఆ డెప్పూరు అక్కడ ఆ మెయిన్ జంక్షన్కి వెళ్ళాక ఎదురుగా ఒక రోడ్డు ఉంటుంది, అలాగే లెఫ్ట్కి ఒక రోడ్డు ఉంటుంది. ఎదురు రోడ్డు మీకు చూపిస్తాను. అక్కడ ఒక కారు అయితే ఉంటుంది, బ్లాక్ కలర్ కారు. మనకి ఇది జెడ్పిహెచ్ స్కూల్ అనమాట. అలాగే ఎదురుగా గుడి ఉంటుంది. ఆ ఎదురుగా చూస్తాం కదా ఆ రోడ్డు మన రైట్లో, ఆ రోడ్డు తిన్నగా మనకి సోంపేట ఎర్రముఖం అటు వెళ్ళిపోతుంది అనమాట. ఇది అక్కుపల్లి వెళ్తుంది, డెప్పూర్ నుండి తిన్నగా అక్కుపల్లి అనమాట. ఇది ఒక 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఓకేనా, రోడ్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో చాలా వెడల్పుగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ చాలా చిన్న రోడ్ అనమాట, సన్నంగా. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మొత్తం జీడి తోటలు, మొత్తం రోడ్ అంతా మీకు చూపిస్తాను. అలాగే అక్కడ ఒక బోర్డు లేకపోతే మనమైతే దారి అయితే తప్పిపోయినవలసింది, అంటే వచ్చేటప్పుడు ఆ రూటు ఎదురుగుంటుందన్నమాట. అంటే చిన్న చిన్న రోడ్లే కానీ చాలా గిజిబిజిగా ఉంటాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఇది కాదు, నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది. అలాగే కొన్ని దగ్గరలో ఆవులు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని దగ్గరలో చిన్న చిన్న గుడులు ఉన్నాయన్నమాట. ఆ గుడి పక్కన ఒక మనిషి, అంటే గుడి ఏదైనా వాళ్ళకి అక్కడ లోకల్ వాళ్ళకి అసలు అంతగా భయం ఉండదు, కానీ బయట నుండి వెళ్ళే వాళ్ళకి కొంచెం ధైర్యం చేసుకుని వెళ్ళాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ప్రాబ్లం అయితే ఏమీ లేదంటున్నారు. ఇటు చూస్తున్నాం కదా, ఈ లెఫ్ట్లో ఒక రూట్ వెళ్ళిందా, ఇది బాతుపురము, అలాగే కిడిసింగి, అటు సైడ్ వెళ్ళిపోవచ్చు. కిడిసింగి అంటే చాలా డేంజరు, అంటే అది మ్యాక్సిమం మనకి నార్మల్ వర్షాకాలం చలికాలం అయితే అంత ప్రాబ్లం ఉండదు, కానీ ఎండాకాలం మాత్రం చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మొత్తం జీడిపళ్ళు ఉద్దనం కాబట్టి, జీడిపళ్ళు ఫుల్గా పండుతాయి కాబట్టి ఆ స్మెల్కి ఇంకా అంటే వాటరు అటు సైడు మనకి బీచ్ సైడు ఉప్పు వాటర్ ఉంటాయి కదా, అందుకోసమే ఎలుగుబంటి లేట్ అంటే మంచి అట్లకి అంటే ఏదైనా రసం ఉండేటట్టు పండు కావాలి అంటే అది జీడిపండేనమాట. వచ్చి జీడిపండు పెక్కతో సహా తినేస్తాయి, కానీ పెక్క అయితే అరగదు. ఓకేనా, పెక్క అది మార్నింగ్ బాత్రూమ్కి వెళ్తాయి కదా, ఆ పెక్కలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఆ పెక్కలు కూడా కాలుసుకొని తింటారు, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, తినండి అనేసి. అంటే మనకి హరిపురం దగ్గర నారాయణపురం ఉంది కదా, అక్కడికైతే వెళ్తే ఒకసారి అది మొత్తం దాని బాత్రూమ్ అయితే చూసాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే మనకు కనిపించిందంటే కంపల్సరీగా అది షూట్ చేసి మీకు కూడా చూపిస్తాను, దాని బాత్రూమ్ ఎలా ఉంటుందో. అంటే ఒట్టి పెక్కలు ఉంటాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, పెక్కలు ఉంటాయి. అలాగే ఇక్కడ నుండి మనం బయలుదేరి ఇప్పుడు నెక్స్ట్ అలాగా మన మెట్టూరు నుండి డెప్పూరు, డెప్పూరు నుండి ఆ 2 క్రాసింగ్లు అయితే దేటించుకొని మనం అక్కపల్లి సైడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అక్కపల్లి దగ్గర ఒక పెద్ద ఆర్చి ఉంటుంది, ఆ లోపల నుండి వెళ్తేనే మనం అటు సైడ్కి వెళ్ళొచ్చు, లేకపోతే డైరెక్ట్ వెళ్ళామంటే శివసాగర్ బీచ్కి అయితే వెళ్ళిపోతాం మనము. ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా మంచి కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.